అందరికీ నమస్కారం. గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మనందరం అనుమానపడుతూ వస్తూ ఉన్నామో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు దొక్కుతూ రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క ఫోన్లు కానివ్వండి, జర్నలిస్టుల యొక్క ఫోన్లు కానివ్వండి, మీడియా సంస్థల అధిపతుల యొక్క ఫోన్లు కానివ్వండి, ఆఖరికి జ్యుడిషియరీ యొక్క ఆనరబుల్ జడ్జెస్ యొక్క ఫోన్లు కానివ్వండి, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఫోన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ట్యాపింగ్కి గురవుతూ ఉన్నాయి అని మేము గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మేము బలంగా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నామో, అది నిన్న సాక్షాత్తు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా రుజువైనటువంటి పరిస్థితి. ఇన్ని రోజులుగా బుకాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మేము ప్రశ్నించినప్పుడల్లా తప్పించుకుని తిరుగుతున్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తాడు అని మేము అడుగుతున్నాం. నిన్న రాష్ట్రం మొత్తం చూసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మీడియా సమావేశంలో ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ట్యాప్ అయినట్టు రుజువు చేయటం జరిగింది. సాక్షాత్తు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారి ఫోన్ నెంబర్ నుంచి తనకి వచ్చినటువంటి ఆడియో మెసేజ్, ఏదైతే తన ఫోన్ ట్యాప్ చేసినటువంటి సందర్భంలో రికార్డు చేసినటువంటి ఆడియోని స్వయంగా ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోన్కి ఆయనే స్వయంగా మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. దానిని కోటంరెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో స్వయంగా ఆ ఆయన ఫోన్ని ఏ నెంబర్ నుంచి వచ్చిందో సీతారామాంజనేయులు గారి నెంబర్ని, వచ్చినటువంటి ఆడియో మెసేజ్ని మీడియా సమావేశంలో విలేకరులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ప్రూవెన్ విత్ ఎవిడెన్స్ that phones are being tapped illegally in Andhra Pradesh under the direction of Jagan Mohan Reddy. ఇంకా దీనికంటే ఆధారం ఏం కావాలండి? దానికంటే ముందు కొద్ది రోజుల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలోనే స్వయంగా చెప్పారు, తన ఫోన్ ట్యాపింగ్కి గురవుతా ఉంది, తన ప్రాణానికి హాని ఉంది, తనకి భద్రత లేదు, నా ఫోన్ ట్యాప్ చేసి నా మూమెంట్స్ కనుగొని నన్ను అంతమొదించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా మాట్లాడిన తర్వాత ఇంకా కూడా ఏ రకంగా బుకాయిస్తారయ్యా మీరు? నిన్న మీడియా ముందుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్నాథ్, వీళ్ళు ఇంకా కూడా ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత ఓపెన్గా ఆధారాలు బయటపడిన తర్వాత ఇంకా ఏ రకంగా మీరు బుకాయిస్తారయ్యా? ఇంకా ఏ రకంగా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు? ఈ రోజున పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా విశ్వసించినటువంటి పరిస్థితులలో, తన పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కూడా కోల్పోయి ఆఖరికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నాడు. ఇవాళ ఒక పిరికి పందగా మారిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తన నీడని కూడా తాను నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పులివెందల పిల్లి ఈ రకమైనటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు. రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నాడు.
దీనికి ఏమి జవాబు చెప్తాడని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మధ్య ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి, సింహం సింగిల్గానే వస్తుంది, నేను చాలా సాహసవంతుణ్ణి, చాలా ధైర్యవంతుణ్ణి అని చాలా గొప్ప గొప్ప డైలాగులు మాట్లాడాడు. ఈ పులివెందుల పిల్లి మిస్టర్ జగన్ రెడ్డి, తమరు సింహం కాదు సార్, తమరు పిల్లి, లేదంటే ఇంకా అంతకంటే తక్కువగానే మనం ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ధైర్యం లేనటువంటి వ్యక్తులు, ప్రజలపైన విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లకి, ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడతారు. తన నాయకత్వం పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు, ప్రజలపైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు, రాజ్యాంగం పైన, చట్టాలపైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడరు. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఒక పిల్లిలాగా, ఒక పిరికి పందలాగా మారిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. మేము గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఆగస్టు 17, 2020 స్వయంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితమే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని గౌరవ ప్రధానమంత్రి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్లారు ఒక లేఖ ద్వారా. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 52ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ని ఉల్లంఘిస్తున్నట్టు, అదేవిధంగా ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 2 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తున్నట్టు, ఇల్లీగల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడుతున్నట్టు, ఆఖరికి లాయర్స్, జర్నలిస్టు, సోషల్ యాక్టివిస్టు, అపోజిషన్ పార్టీ లీడర్సు, జ్యుడిషియరీ, థర్డ్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అయినటువంటి జ్యుడిషియరీని కూడా టార్గెట్ చేస్తున్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా వివరంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆగస్టు 17, 2020 లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చాలా స్పష్టంగా ఇట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు ఆర్డర్ అన్ ఎంక్వైరీ బై అ కాంపిటెంట్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు చెక్ ద ఇల్లీగల్ యాక్ట్స్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కోరటం కూడా జరిగింది. తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించండి గౌరవ ప్రధానమంత్రి గారు అని చెప్పి 2.5 సంవత్సరాల క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ రోజున కూడా బుకాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున ఆధారాలు బయటపడ్డాయి. ఏదైతే మేము గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నామో అది ఇవాళ 100% నిజమైనటువంటి పరిస్థితి. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖను కూడా 2.5 సంవత్సరాల క్రితమే మేము మీడియా వారికి ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం స్వయంగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీడియా సమావేశంలోనే ఒప్పుకున్నాడు తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నది అని చెప్పి. ఆ రోజున ఆయన మీడియాలో మాట్లాడినటువంటి మాటలు మరి ఒకసారి ఇవాళ రాష్ట్ర ప్రజలకి వినిపిస్తూ ఉన్నాం. ఒకసారి వినాలి మీరు అందరూ కూడా. మొన్నటి దాకా ఒక 60 మందిని దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 60 మంది మీద ఊరికే అభియోగంతో మనము కేసులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం నిశ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. విన్నారు కదండి, చాలా క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది కాబట్టి ప్రభుత్వం నిశ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. స్వయంగా ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి పొంగనూరు పుడింగ్ పెద్దిరెడ్డి మీడియా సమావేశంలోనే బహిరంగంగా మేము ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాం. గతంలో 10th క్లాస్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన అన్న మాటలు.
మీ క్యాబినెట్ మంత్రి ఒప్పుకున్నాడు ఆ రోజున మేము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతూ ఉన్నామని చెప్పి. ఆ రోజున కూడా ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఇంకా అనేక మంది గట్టిగా ప్రశ్నించారు. ఒక క్యాబినెట్ మంత్రి ఏ రకంగా మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతుందని మాట్లాడుతూ ఉన్నాడో, ఏ రకంగా మాట్లాడతాడో, ఇది ఇల్లీగల్, ఇది చట్ట వ్యతిరేకం కదా అని చెప్పి ఆ రోజున కూడా మేము గట్టిగా నిలదీస్తే ఆ రోజున కూడా ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసింది, బుకాయించింది. మరి ఇవాళ ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అని మేము గట్టిగా అడుగుతున్నాం. ఇవాళ మీరు ఒక్కసారి చట్టం ఏం చెప్తా ఉన్నదన్న అంశాన్ని ఒక్కసారి మనం గనక గమనించినట్లయితే, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఇండియన్ గవర్నమెంట్ గెజెట్లో పబ్లిష్ చేసినటువంటి యాక్ట్. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, దాని 419A అమెండ్మెంట్ 419A ప్రకారం ఏ ఫోన్ని ట్యాప్ చేయాలన్నా కూడా it shall not be, any phone tapping order shall not be issued except by an order made by the Secretary of Home, Government of India, at the Government of India level, or by the Secretary to the State Government in charge of Home Department in the case of a state government. ఏ రాష్ట్రంలో అయినా ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేయాలి అంటే ఆ రాష్ట్ర హోమ్ సెక్రటరీ యొక్క అనుమతి కావాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా కింద స్థాయి అధికారి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్న దాన్ని రాటిఫై చేయించుకోవాలి కాంపిటెంట్ అథారిటీతో. ద కాంపిటెంట్ అథారిటీ, a copy of the order shall be forwarded to the concerned competent authority, which is the review committee, within a period of 7 working days. ఎవరుంటారండి రివ్యూ కమిటీలో? The review committee to be constituted by a state government shall consist of the chief secretary to the government, law secretary, and any secretary to the government other than the home secretary. అంటే హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో కింద స్థాయి అధికారి ఆ నిర్ణయం తీసుకున్న అది హోమ్ సెక్రటరీ గారికి తెలియజేసి ఆ తర్వాత వారం రోజుల లోపే ఒక రివ్యూ కమిటీకి ఈ ఫోన్ ట్యాపింగ్ దేనికి చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటన్న అంశము రివ్యూ కమిటీకి పంపించాలి. ఆ రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉంటారు? చీఫ్ సెక్రటరీ ఉంటారు, లా సెక్రటరీ ఉంటారు, ఇంకొక ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ అదర్ దాన్ హోమ్ సెక్రటరీ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ హోమ్ సెక్రటరీ నుంచి వస్తుంది కాబట్టి ఆ రకంగా రివ్యూ కమిటీ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో కూడా. The review committee shall meet at least once in 2 months and record its findings అని కూడా ఈ చట్టం చెప్తా ఉంది. ఏంటండి ఈ చట్టం? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 419A సెక్షన్ 419A ప్రకారం మరి ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరుగుతుందో దీనిని ఎవరు ఆథరైజ్ చేశారు, ఎవరు దీనికి అనుమతులు ఇచ్చారు, ఇది హోంశాఖ సెక్రటరీ దృష్టికి వెళ్ళిందా, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉన్నటువంటి రివ్యూ కమిటీ దృష్టికి వెళ్ళిందా, ఈ అంశాలన్నీ కూడా బయటపడాలి. ఎవరి అనుమతితో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది, అసలు ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ఉందా లేదా, ఆ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతుందా లేదా, ఆ కమిటీ మీటింగ్స్లో అసలు ఏవేవి చర్చకు వస్తున్నాయి, ఎవరెవరు ఫోన్ల ట్యాపింగ్లకు వీళ్ళు అనుమతి ఇచ్చారో ఆ వివరాలన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన దర్యాప్తు జరగాలి. అందుకనే మేము ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు వెళ్ళింది? చీఫ్ సెక్రటరీ అనుమతి ఉందా? చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయినా ఒక చీఫ్ సెక్రటరీ తీసుకోవాలంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే అది జరుగుతుంది. కాబట్టి ఇవాళ తప్పనిసరిగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా బయటికి రావాలంటే అసలు నోట్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, రివ్యూ కమిటీకి ఎప్పుడు వెళ్ళింది, హోమ్ సెక్రటరీకి అసలు తెలుసా లేదా, చీఫ్ సెక్రటరీకి తెలుసా లేదా, తెలిస్తే ఎవరు ఆదేశాల ప్రకారం వాళ్ళు అనుమతి ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటపడాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరగాలి. అదే ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆగస్టు 2020లోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రధానమంత్రి గారిని కోరారో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు జరగాలని, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తాను తప్పు చేయలేదన్న నమ్మకం తనకున్నా,
ఆయన తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయండి అని కేంద్రానికి లేఖ రాసేటటువంటి ధైర్యం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో అసలు ఏమీ లేకపోయినా కూడా పెగసస్ సాఫ్ట్వేర్ ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనేసింది, ఏదో ఫోన్ ట్యాపింగ్లు చేసేశారు అని చెప్పి అకారణంగా బురద జల్లారు. అసెంబ్లీలో కమిటీలు కూడా వేశారు. అసెంబ్లీలో చర్చకు పెట్టి దానిపైన కమిటీలు వేసి ఏమి సాధించారండి? ఏమీ లేకపోయినా కూడా ఆ రోజున పెగసస్ సాఫ్ట్వేర్ పేరు చెప్పి మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు, బురద జల్లారు. ఇప్పటి వరకు ఏది కూడా రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ రోజున ఎటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది పెగసస్ సాఫ్ట్వేర్ అనేది దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేదు అని చెప్పి. మరి ఇవాళ ఏమి సమాధానం చెప్తారు? ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ బయటపడిన తర్వాత ఇవాళ మీరు ఏమి జవాబు చెప్తారని కూడా మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏం చెప్తా ఉన్నాయి చట్టాలు, ఏం చెప్తా ఉన్నాయి? ఇవాళ సెక్షన్ 52 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉంది? అత్యవసర పరిస్థితుల్లో, దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితుల్లో, దేశ భద్రతకి సెక్యూరిటీకి సంబంధించి సావరెంటీ, వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, దెన్ ఓన్లీ అండర్ సెక్షన్ 52 విత్ ప్రాపర్ అప్రూవల్స్, తగినటువంటి అనుమతులు తీసుకుని దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్కి అనుమతి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెక్షన్ 69 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏం చెప్తా ఉంది? సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా అదే చెప్తా ఉంది. ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆథరైజెస్ ఫర్ these kind of activities when it comes to the interest of the sovereignty and integrity of India, defense of India and security of the state. మరి ఇవాళ చట్టాలు సెక్షన్ 69 ఆఫ్ ఐటీ యాక్ట్ కానీ సెక్షన్ 52 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇంత క్లియర్గా ఏ సందర్భాలలో మరి ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కి అనుమతించే అవకాశం ఉంటుందో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే మీరు ఆ చట్టాలని ఏ విధంగా వైలేట్ చేస్తారు? అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తా ఉన్నాయి? ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ ఇన్క్లూడ్స్ రైట్ టు ప్రైవసీ. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ప్రొటెక్ట్ హిస్ ప్రైవసీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మరి అటువంటి ప్రైవసీకి భంగం కలిగే విధంగా మీరు ఏ రకంగా వ్యవహరిస్తారు? ఆర్టికల్ 14 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21ని మీరు వైలేట్ చేస్తూ, మరి ఐటీ యాక్ట్ను వైలేట్ చేస్తూ, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ను వైలేట్ చేస్తూ ఇన్ని రకాలైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు పాల్పడుతూ ఉన్నారు. మీ కేబినెట్ మంత్రే గతంలో స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు, మేము ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడుతూ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మీ మాజీ మంత్రి గుడివాడ గుట్కా కొడాలి నాని నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతాడు. ఒక పక్కన గుడివాడ అమర్నాథ్ గారేమో అబ్బెబ్బే అసలు ఇది ఫోన్ ట్యాపింగ్ కాదండి, ఆడియో రికార్డింగ్ మాత్రమేనండి. కోటమిరెడ్డి గారు ఆయన ఆడియోను ఆయన రికార్డ్ చేసేసుకుని ఆయన వినిపిస్తా ఉన్నాడని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు గుడివాడ అమర్నాథ్. రెండో పక్కన ఈ గుడివాడ గుట్కా కొడాలి నాని ఏం చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, అవునండి ఇంటెలిజెన్స్ డీజీ గారే పంపించారు, పంపిస్తే తప్ప, ఇంటెలిజెన్స్ డీజీ పంపించకూడదా ఆడియో మెసేజ్లని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ మిస్టర్ అమర్నాథ్, నువ్వేమో అది ఆడియో రికార్డింగ్ అంటావు, మీ మాజీ మంత్రి మీ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అవునయ్యా ఇంటెలిజెన్స్ డీజీఏ పంపించాడని ఆయన చెప్తాడు. కాబట్టి ఇవాళ ఇంకా ఈ బుకాయింపుడు కార్యక్రమాలకి మీరు కట్టిబెట్టండి. పూర్తిగా మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడుతూ ఉన్నారు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మీరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున లేరు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏది కావాలి? కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము రెండే ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. మిస్టర్ జగన్ రెడ్డి, నీకు రెండే ఆప్షన్స్. ఒకటి, నువ్వు తక్షణమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తుగా ఆదేశించగలవా? ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగలవా? మా రాష్ట్రంలో మీరు దర్యాప్తు చేయండి, ఈ రకమైనటువంటి వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయని చెప్పి నువ్వు దర్యాప్తుకి ఆదేశించే ధైర్యం నీకుందా? లేదు అంటే నీకున్నటువంటి రెండో ఆప్షన్, తక్షణమే రాజీనామా చేయి. ప్రభుత్వాన్ని రద్దు చేసి తక్షణమే రాజీనామా చేయి.
నువ్వు గనక దర్యాప్తుకి ఆదేశించకపోతే నువ్వు తప్పు చేసినట్టే భావిస్తారు ప్రజలందరూ కూడా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడటం అది చాలా ఘోరమైనటువంటి నేరం. గతంలో చరిత్రలో రామకృష్ణ హెగ్డే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కర్ణాటకలో జరిగిందని రుజువైందో ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేశాడు రామకృష్ణ హెగ్డే. మరి ఆ రకంగా నువ్వు చేయగలవా? నిజంగా అటువంటి వ్యవహారం జరిగితే నీకు పదవులే కొనసాగేటటువంటి నైతిక అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే నువ్వు దర్యాప్తుకైనా ఆదేశించాలి, లేదంటే నీ పదవికైనా రాజీనామా చేయాలి. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లేఖ రాశారో గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆ లేఖ పైన కూడా కేంద్రం దృష్టి పెట్టాలి. సువమోటోగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన దర్యాప్తుకి ఆదేశించేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ రకంగా ఇల్లీగల్గా అనాథరైజ్డ్ స్పై సాఫ్ట్వేర్ ద్వారా ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తానంతట తాను చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. గతంలోనే మేము ఆ రకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని ఆగస్టు 17, 2020 కోరటం జరిగింది. కాబట్టి కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎవరెవరు ఫోన్లో ట్యాప్ చేస్తూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి వారి ప్రాణాలకు కూడా ముప్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆఖరికి నేను వాడేటటువంటి ఈ ఫోన్ కూడా ట్యాపింగ్లోనే ఉంటుంది, అనుమానమే లేదు దానిలో. ఇవాళ పట్టాభి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టైంకి వెళ్తా ఉన్నాడు, గతంలో 2-3 సార్లు నా పైన దాడి జరిగిందంటే నా మూమెంట్స్ తెలుసుకునే నేను ఏ సమయానికి ఇంట్లో నుంచి బయలుదేరుతా ఉన్నానో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నానో మన ఫోన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు కదా. ఇవాళ నేను ఆఫీస్కి బయలుదేరుతా ఉన్నానంటే చెప్తాం ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్కి, ఇదిగో పలానా టైంకి వస్తూ ఉన్నా, పలానా టైంకి నాకు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా తెలియజేసేటటువంటి విషయాలు. అవి తెలుసుకుంటారు. ఇదిగో ఈ సమయానికి నేను ఇంటి నుంచి బయటకు వస్తూ ఉన్నాడు, ఆఫీస్కి వెళుతూ ఉన్నాడు, కాబట్టి దారిలో ఎక్కడో చోట బ్రహ్మాండంగా దాడి చేయొచ్చు, వాళ్ళని అంతమొదించవచ్చు. ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, నా ప్రాణానికి ముప్పు ఉందని చెప్తూ ఉన్నారు ఆయన. కోటమిరెడ్డి చెప్తూ ఉన్నాడు ఆధారాలతో సహా. కాబట్టి ఇంకా కూడా ఈ బుకాయింపుడిని కట్టిపెట్టి బుకాయించకుండా ఇన్ని ఆధారాలు బయటపడిన తర్వాత తక్షణమే దర్యాప్తు జరగాలి. ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందో ఒక ఆడిట్ జరగాలి. అసలు హోమ్ సెక్రటరీకి తెలుసా లేదా, చీఫ్ సెక్రటరీకి తెలుసా లేదా? సెక్షన్ 419A ప్రకారం హోమ్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, లా సెక్రటరీకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాళ్ళ దృష్టికి వెళ్ళి తీరాలి. వాళ్ళ ఒక అనుమతి ఉండాలి. ఇవాళ ఒక చీఫ్ సెక్రటరీ అనుమతి ఇస్తే దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు రావాలి. కాబట్టి ఇవన్నీ అసలు ఎట్లా జరిగాయి, ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా బయటపడాలి. ఇవాళ రిటర్న్ ఆర్డర్స్ ద్వారానే జరుగుతుంది, ఇదేమీ ఓరల్ ఆర్డర్స్ ద్వారా జరిగే వ్యవహారం కాదు. ఫైల్ రన్ అవుతుంది. కాబట్టి దీనిపైన ఆడిట్ జరగాలి, దర్యాప్తు జరగాలి. అదేవిధంగా ఈ స్పై సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ కొన్నారు, ఎంతెంత పెట్టి కొన్నారు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, దానిపైన కూడా ఆడిట్ జరగాలి. ఇవాళ అది CAG ఆడిట్లో బయటపడుతుందా, ఇంకొక రకమైనటువంటి ఆడిట్లో బయటపడుతుంది. ఎందుకంటే ఇటువంటి అనాథరైజ్డ్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వీళ్ళు కొనుగోలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా మాకున్నాయి. గతంలోనే మా PAC చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు ఆ రకమైనటువంటి ఆరోపణలు వారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ స్పై సాఫ్ట్వేర్ కొనుగోలులకి ఎంతెంత డబ్బు వెచ్చిస్తున్నారు, దానిపైన కూడా ఆడిట్ జరగాలని చెప్పి మా PAC చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు కూడా గతంలోనే డిమాండ్ చేశారు. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి. ఆ రకమైనటువంటి ఆదేశాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మీ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఈ పిరికి ముఖ్యమంత్రి ఈ రకంగా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు.
ప్రతిపక్ష పార్టీల నాయకులకు కానివ్వండి, ఇంకా అనేక మంది నాయకుల యొక్క ప్రాణాలకి ముప్పు తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రేపు ఎన్నికల్లో తాను గెలవబోనని తెలిసి ఇవాళ తన నీడను కూడా తాను నమ్మలేనటువంటి పరిస్థితుల్లో స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా ఈ రకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళని బెదిరింపులు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆధారాలతో సహా మేము అన్ని కూడా ఇవాళ చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా వారు గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణమే ఎంక్వైరీకైనా ఆదేశించాలి, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.